ఫ్రీ ట్రావెల్ పాస్ అనేది ఇండియన్ రైల్వేస్ ఎస్సీ ఎస్టీ కోసం ఇష్యూ చేసేటువంటి స్లీపర్ క్లాస్ పాస్. ఇది ఈ ట్రైన్ పాస్ అనేది కేవలం ఎగ్జామ్ అటెండ్ అవ్వడం కోసం మాత్రమే ఇండియన్ రైల్వేస్ ఇష్యూ చేస్తుంది. ఈ పాస్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇంకా అలానే ఈ పాస్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకా దీని రిజర్వేషన్ ఎలా చేయించాలి, తర్వాత బ్రేక్ జర్నీస్ ఏంటి, పాస్ వ్యాలిడిటీ ఎన్ని డేస్ ఇస్తారు, లేదంటే ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ లేదా అడ్మిట్ కార్డుతో మనం ట్రైన్లో జర్నీ చేయొచ్చా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. ముందైతే ఈ ట్రైన్ పాస్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. మీరు లాగిన్ అయిన వెంటనే మీ ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. మీ ట్రైన్ పాస్ అనేది మీ సిటీ ఇంటిమేషన్ స్లిప్తో పాటే ఉంటుంది. మీరు మీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ పాస్ కూడా దాంతో పాటే ఉంటుంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అడుగుతుంది కదా, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని. దీని మీద క్లిక్ చేస్తే మీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. దానిలోనే మీ ట్రైన్ పాస్ కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి మీ పాస్ అనేది. కొంతమందికి ఎగ్జామ్ అదర్ స్టేట్స్లో కూడా ఇచ్చారు కదా, వాళ్ళకి ఏంటంటే ఈ పాస్ అనేది యూజ్ అవుతుంది. స్లీపర్ క్లాస్లో రిజర్వేషన్ చేసుకున్నట్లయితే వీళ్ళకి బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఫ్రీగా కొంచెం జర్నీ చేసి ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు. ఈ విధంగా సిటీ ఇంటిమేషన్ స్లిప్తో పాటే ట్రైన్ పాస్ కూడా ఉంటుంది, ఫ్రీ ట్రావెల్ పాస్. ఒకసారి చూద్దాం డీటెయిల్స్. ఈ బ్రదర్కి ఎగ్జామ్ అనేది టెస్ట్ సిటీ హైదరాబాద్, తెలంగాణ స్టేటు. డేట్ ఆఫ్ ఎగ్జామ్ March 2, 2025. ఇంకా ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్. ఇక్కడ మనకి షిఫ్ట్ టైమింగ్స్ కూడా చూడండి. అంటే 3 షిఫ్ట్లో మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ షిఫ్ట్ 7:30కి రిపోర్ట్ అవ్వాలి మనం అక్కడ. రిపోర్టింగ్ టైం 7:30. ఇంకా మనకి గేట్ క్లోజ్ అనేది 8:30 కల్లా గేట్ క్లోజ్ చేస్తారు. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 9కి స్టార్ట్ అవుతుంది. 1.5 hour ఎగ్జామ్. 10:30 వరకు కూడా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మనం రిపోర్టింగ్ మాత్రం 7:30కి రిపోర్టింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మనకి థంబ్ ఇంప్రెషన్ ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. అందువల్ల ఏంటంటే మనం 7:30కి అక్కడ రిపోర్ట్ ఇవ్వాలి. సెకండ్ షిఫ్ట్ 11కి స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 12:30కి. థర్డ్ షిఫ్ట్ 2:30కి రిపోర్టింగ్ టైము. ఎగ్జామ్ అనేది 4కి స్టార్ట్ అవుతుంది. 4కి స్టార్ట్ అయిందంటే ఎగ్జామ్ 1.5 hour 5:30 వరకు కూడా ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇదన్నమాట 3 షిఫ్ట్స్ గురించి. ఇంకా పాస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రీ ట్రావెల్ అథారిటీ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. బ్రదర్కి ఇక్కడ ఎగ్జామ్ అనేది 2వ తారీఖున కాబట్టి ఈ ఫ్రీ ట్రావెల్ పాస్ వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఇచ్చారో చూద్దాం. వ్యాలిడిటీ ఆఫ్ ట్రావెల్ పాస్ మనం ఓన్లో స్టేట్లో కనుక ఎగ్జామ్ రాస్తున్నట్లయితే 7 days, ఇంకా అదర్ స్టేట్స్లో కనుక ఎగ్జామ్ సెంటర్ పడినట్లయితే 10 days వ్యాలిడిటీ అయితే ఇస్తారు. ఈ ఫ్రీ ట్రావెల్ పాస్ వెళ్ళడానికి రావడానికి రెండింటికి కూడా 2 sets జర్నీ అయితే మనకి ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే రిటర్న్ జర్నీకి కూడా పాస్ అనేది ఇస్తారు. బ్రదర్కి ఇక్కడ ఎగ్జామ్ అనేది 2వ తారీఖున ఉంది కాబట్టి 27వ తారీఖు నుండి కూడా ఇతను జర్నీ చేయవచ్చు. మళ్ళీ ఎగ్జామ్ 2వ తారీఖుతో కంప్లీట్ అయిపోయిన తర్వాత 5వ తారీఖు వరకు కూడా రిటర్న్ రావడానికి పాస్ అయితే ఇష్యూ చేశారు. 27 నుండి కూడా రిజర్వేషన్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం దూరం కూడా ఇచ్చారు కాబట్టి ఎగ్జామ్ సిటీస్ అనేవి వీళ్ళు ముందుగానే రిజర్వేషన్ చేసుకుని అక్కడికి వెళ్ళడానికి అయితే ఎవరికైతే March 2వ తారీఖున ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళకి ఇష్యూ చేసిన పాస్ అనేది February 27వ తారీఖు నుండి March 5 వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశారు డేట్ ఉంటుంది. ఇంకా ఇష్యూయింగ్ అథారిటీ, ఈ విధంగా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఇంకా అదర్ కేటగిరీస్ అయితే ఓన్లీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్తో జర్నీ చేయలేరు, దీన్ని రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనకు పాస్ ఉంటుంది కదా, దీన్ని మన నియరెస్ట్ రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళి దీంతోపాటు మీ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేటు, మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్లయితే అక్కడ రిజర్వేషన్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు కౌంటర్లో ఇచ్చి రిజర్వేషన్ అయితే చేయించాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళు క్లర్క్ వెరిఫై చేసి మీకు అయితే రిజర్వేషన్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి మీరు నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏది ఇచ్చారో అక్కడ నుండి మీకు ఎగ్జామ్ సిటీలో మీ ఎగ్జామ్ సిటీ మీ పాస్ అనేది ఎక్కడి వరకు ఇష్యూ చేశారో అక్కడ వరకు కూడా మీరు రిజర్వేషన్ అయితే చేయించుకోవచ్చు. అయితే మీరు అదర్ స్టేట్స్లో ఎవరికైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళైతే బ్రేక్ జర్నీస్ అయితే ఇవ్వడానికి అయితే అవకాశం లేదు. ఇది 1 time జర్నీ అనమాట. అంటే విజయవాడ నుండి చెన్నై అంటే మధ్యలో నెల్లూరు బ్రేక్ జర్నీ ఇవ్వడానికి ఉండదు. విజయవాడలో ఏ ట్రైన్ అయితే ఉంటుందో డైరెక్ట్ చెన్నై, ఈ విధంగా రిజర్వేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి కన్ఫర్మ్ టికెట్ యాప్లో ఒకసారి ట్రైన్ చూసుకోండి. మీకు ఎగ్జామ్ సిటీ ఎక్కడ ఇచ్చారో దాన్ని బట్టి మీరు ఏ ట్రైన్స్ ఖాళీలో ఉన్నాయో దాన్ని బట్టి త్వరగా రిజర్వేషన్ చేసుకోండి ఎవరికైతే March 2 ఎగ్జామ్ ఉంటుందో. ఎందుకంటే ఎక్కువ కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంటాయి కాబట్టి మీరు ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నట్లయితే కొంచెం బెర్త్ కన్ఫర్మ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఈ పాస్కి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ కూడా ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చారు కదా చూడండి, ఇన్స్ట్రక్షన్స్. వ్యాలిడిటీ ఆఫ్ ద పాస్ ఫర్ జర్నీ వైల్ బీ ఇఫ్ ద క్యాండిడేట్స్ ట్రావెల్ విత్ ఇన్ ద స్టేట్ 7 days వ్యాలిడిటీ. ఇఫ్ ద క్యాండిడేట్స్ ట్రావెల్స్ బియాండ్ హిస్ స్టేట్, అంటే ఓన్ స్టేట్లో ఎగ్జామ్ రాస్తే 7 days, అదర్ స్టేట్స్ మన పక్క స్టేట్స్లో ఎగ్జామ్ రాస్తే 10 days వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ట్రావెల్ అథారిటీ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ అకాంపైన్డ్ విత్ ఒరిజినల్ SC ST సర్టిఫికేట్ యాజ్ పర్ ద డీటెయిల్స్ గివెన్ బిలో.
ఈ ట్రావెల్ పాస్ అనేది ఎస్సీ ఎస్టీ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే ఇది వ్యాలిడ్ అవుతుంది. ఆ తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ యాక్చువల్ జర్నీ ద క్యాండిడేట్స్ మస్ట్ క్యారీ దిస్ అథారిటీ అండ్ ఒరిజినల్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్. మీరు జర్నీ చేసేటప్పుడు కూడా మీ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే దీంతో క్యారీ చేయాల్సి ఉంటుంది. మీరు రిజర్వేషన్కి వెళ్ళినా సరే మీ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాసన్ ఫ్రీ ట్రావెల్ అథారిటీ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్ అండ్ ఎనీ ఫ్రాడ్లెంట్ యూజ్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్. ఈ ఫ్రీ ట్రావెల్ పాస్ అనేది ట్రాన్స్ఫరబుల్ కాదు. మీరు ఈ పాస్తో ఎలాంటి అంటే ఫేక్ అంటే మీరు జర్నీ చేయాల్సిన ప్లేస్లో ఇంకొకరిని జర్నీ చేయించిన, లేదంటే ఏదైనా మార్ఫింగ్ చేసి ఎలాంటి ఏదైనా మిస్టేక్ చేసినా, ఎలాంటి ఫ్రాడ్ చేసినా సరే అది క్రిమినల్ అఫెన్స్ కింద వస్తుంది. కాబట్టి ఎవరికైతే ఎగ్జామ్ ఉందో, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో, ఎవరి పేరు మీద అయితే పాస్ ఇష్యూ అయిందో వాళ్ళు మాత్రమే జర్నీ చేయండి. ఎలాంటి ఫ్రాడ్ ఇలాంటివి కూడా ఏమీ ప్రయత్నించవద్దు. మీ అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయండి. ఇదన్నమాట ఫ్రీ ట్రావెల్ పాస్ గురించి. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయండి. ఓకే.